శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. పక్షఫలాలు కార్యక్రమంలో నవంబర్ 15వ తారీఖు నుంచి నవంబర్ 30వ తారీఖు వరకు మకర రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది, మరి ఎలాంటి పరిస్థితులు వీళ్ళని ఉక్కిరిబిక్కిరి చేయనున్నాయి, ఇత్యాది విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. మకర రాశి వారికి ప్రస్తుతం ఉన్న పక్షం చూస్తే కనుక పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉండే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. చాలా విషయాల్లో మంచి ఫలితాలను వీరు పొందనున్నారు కనుక ఏదైతే మరి అదృష్టం ఉందో అది ఈ పక్షం మీ పక్షాన్ని ఎక్కువగా ఉండటానికి ఉంది కనుక మరి దాన్ని మీరు అందిపుచ్చుకోవటం అనేది అవసరం. ప్రస్తుతం లాభస్థానంలో మీకు లాభస్థానాధిపతి సక్షేత్రంలో ఉండటం, భాగ్యాధిపతి లాభస్థానంలో ఉండటం, మరి రాజ్యస్థానంలో కూడా శుక్రుడు సక్షేత్రంలో ఉండటం, తృతీయ స్థానంలో లాభాన్ని ఇచ్చే విధంగా శని ఉండటం వక్రించి ఉన్నప్పటికీ కనుక ఎక్కువ శాతం మీకు మంచి ఫలితాలుగానే చెప్పాల్సి ఉంటుంది. ఇటు వృత్తి ఉద్యోగాల్లో మీ యొక్క మర్యాదల్ని గౌరవాన్ని కాపాడుకోగలుగుతారు. పదోన్నతుల కోసం ప్రయత్నించే వాళ్ళు కూడా వారి యొక్క పావులు చురుకుగా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఇటు క్రీడాకారులు అవ్వచ్చు, కళాకారులు అవ్వచ్చు, ఎవరైనా ఏ రంగం వారైనా సరే ఆ రంగంలో వారి యొక్క ప్రతిభా పాఠవాలని ప్రదర్శించుకోగలుగుతారు. 10 మంది చేత శబాష్ అనిపించుకోగలుగుతారు. ఇక్కడ మనకి ఏంటంటే సాధారణంగా ఈ మకర రాశి, కుంభరాశి అనేవి శనికి సంబంధించిన రాశులు కనుక ఎంతో కొంత వాయిదా తత్వం కానీ, బద్ధకం కానీ, సార్టింగ్ ట్రబుల్ అంటే మొదట్లో ఏవైనా సరే కొంత మోమాటం కానీ, ఇబ్బంది కానీ, ఏదైనా కానీ కొద్దిగా ఆ రకమైన విధానం అనేది వీళ్ళలో సహసిద్ధంగా ఉండొచ్చు. కానీ దాన్ని మీరు అధిగమించి ఏదైతే మనకి ఇది నాకు కావాల్సిన పని, ఇది నేను చేసుకోవాలి అనేది మీరు ఏదైతే ఒక లక్ష్యం పెట్టుకున్నారో ఆ లక్ష్యాన్ని మిగతావన్నీ కూడా దూరం చేసి మీ మనసుని సాగిల చేసి మరి ప్రస్తుతం ఉన్న గోచారానికి మీరు సాగిల పడినట్టయితే కనుక ఖచ్చితంగా మీకు చక్కటి ఫలవంతమైన సాగుబడి ఉంది, ఫలితాలు రావటంలో మంచి రాబడి ఉంది. కనుక ఖచ్చితంగా మీ యొక్క పనులు ప్రారంభించండి. అయితే ఇందులో మీరు ఏంటంటే జాగ్రత్త పడాల్సింది మీ యొక్క పనుల నెరవేర్పు కోసం సాధ్యమైనంత వరకు ఇతరుల మీద ఆధారపడటం అనేది తగ్గించండి. మీరు స్వతంత్రంగానే మీ యొక్క పనులు చేయడానికి ఉపక్రమించండి. ఈ పని ఇంతకంటే వేరే మార్గం లేదు, నేను వాళ్ళ మీద ఆధారపడాల్సిందే అనేది ఏదైనా ఉంటే అప్పుడు మాత్రమే ఎంతో కొంత ఆధారపడండి. కానీ సాధ్యమైనంత వరకు మీరు మీ యొక్క కార్యక్రమాలను వ్యక్తిగతంగా చేసుకుంటూ అయినట్టు మాత్రమే మరింత విజయం పొందడానికి అవకాశం ఉంటుంది. విదేశీ ప్రయాణాలకు వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యం అవుతుంది. సినిమా రంగంలో ఉన్నవారికి, సాంకేతికంగా ఎలాంటి రంగంలో ఉన్నవారికైనా సరే ఈ పక్షం అంతా కూడా యోగ్యదాయకంగా ఉంటుంది. తర్వాత ఎవరైనా సరే ఏవైనా సరే పరిశోధనాత్మక అంశాల పట్ల ఉన్నవాళ్ళు కానీ, తర్వాత మరి ఈ డాక్టరేట్లు పొందడానికి పిహెచ్డీలు చేస్తున్న వాళ్ళు కానీ, అలాంటి వాళ్ళకి కూడా ఈ పక్షం అంతా కూడా కొంత ఆశాజనకంగా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక మరి వీరు ఈ యొక్క పక్షంలో ఎలాంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటే కనుక ప్రస్తుతం సప్తమ క్షేత్రంలో గురుడు యొక్క స్థితి, అష్టమ స్థానంలో కేతువు యొక్క స్థితి, వీటి వల్ల మనకి ఏంటి అంటే పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో ఎవరైనా ఉంటే కనుక అక్కడ ఏమైనా సరే ఈ పక్షంలో కొంతవరకు పొరపచ్చాలు రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత భార్యాభర్తల మధ్య కూడా కొంత విభేదాలు చోటు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇరుగు పొరుగు వారితో కానీ, దగ్గర వ్యక్తులతో కానీ ఏమైనా సరే కొంత ఇబ్బందులు ఏర్పడటం అనేది, తాత్కాలికంగా వైరుధ్యాలు ఏర్పడడానికి కానీ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాతకోతలు చేసేప్పుడు మనం ఏం రాస్తున్నాం, వాళ్ళకి ఏం పంపిస్తున్నాం
మనం ఎక్కడ సంతకం పెడుతున్నాం, ఇలాంటి విషయాలన్నీ కూడా ఒకటికి 2 సార్లు చదివి చేయటం అనేది చాలా అవసరం. విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక సాధ్యమవుతుంది. కొత్తగా పెళ్లి కావాలి అనుకునే వారి యొక్క ప్రయత్నాల్లో ముందుకెళ్ళే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అమ్మగారు లేదా అటువైపు ఉండే బంధువుల ఆరోగ్య విషయంలో కొంతవరకు శ్రద్ధ పెట్టడం అవసరం. ఇక మీరు కూడా ప్రస్తుతం ఉన్న అష్టమ కేతువు వల్ల ఆకస్మికంగా ఏవైనా సరే కొంత అనారోగ్యం మీకు తలుపు తట్టడం అనేదైతే జరుగుతుంది. కనుక ఏదైనప్పటికీ కూడా మీ యొక్క ఆరోగ్య విషయంలో మీరే కొద్దిగా జాగ్రత్త తీసుకోవటం అనేది అనివార్యం. ఇక మిగతా విషయాలన్నీ కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఇస్తాయి. ఈ వారం మీకు బుధ, శుక్ర, శనివారాల్లో ఎక్కువగా మంచి ఫలితాలు ఉంటాయి. కాలభైరవుని ఆరాధించినట్టయితే కనుక మరిన్ని ఉత్తమ ఫలితాలు రావటం అనేది అయితే ఉంటాయి. శనివారం శివక్షేత్రాలకి వెళ్ళటం, మీకు తెలిసిన ఏమైనా కాలభైరవుడి గుళ్ళు ఉంటే కనుక కాలభైరవుడి గుళ్ళకి వెళ్ళటం, ఇవి మరింత మంచి ఫలితాలు ఇవ్వడానికైతే ఉంటుంది. ఇక ఈ పక్షంలో మీకు 17వ తారీఖు, 18వ తారీఖు, 22వ తారీఖు, 24వ తారీఖు, 26వ తారీఖు, 27వ తారీఖు ఉన్నంతలో మంచి రోజులుగా చెప్పాల్సి ఉంటుంది. ఇది ఈ పక్షంలో మకర రాశి ఫలితాలు.